కేంద్ర మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఇచ్చిన నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ అన్నారు. నాయకుడు అనేవాడు బయటికి వస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని జగన్ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరు వల్ల వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక్కరోజు కూడా సీఎం ఛాంబర్కు వెళ్లలేదని తెలిపారు. అధ్వాన స్థితిలో గత ప్రభుత్వం పరిపాలించిందని మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఒకరోజు ముందుగానే మొదలైంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు మంత్రి నారాయణ, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు సార్, ఒకరోజు ముందుగానే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కూడా పెన్షన్ కార్యక్రమం మొదలైంది, ఏమంటారు? మా పార్టీ అధినేత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, 1వ తేదీ పెన్షన్స్ ఇస్తామని. ఏదైతే ప్రామిస్ చేశారో 4,000 వృద్ధులకు ఇస్తామని, అదేవిధంగా వికలాంగులకు 6,000, అదేవిధంగా బెడ్ మీద ఉన్న ఎవరైతే ఉండారో వాళ్ళకి అంటే అటెండర్ సహాయం కావాల్సిన అటువంటి వాళ్ళకి 15 ఇస్తామని ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ నెల. అయితే 1వ తేదీ తెల్లవారు 6 జామునే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. నేను కూడా ఈరోజు నెల్లూరులో 11వ డివిజన్లో నేను యాక్చువల్గా కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి మిగతా అధికారులు అందరం కలిసి యాక్చువల్గా ఈరోజు పార్టీ నాయకులు అటు జనసేన తర్వాత వచ్చి బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు చేసాం. అయితే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే తెల్లవారుజాము 6 గంటలకి వచ్చి వాళ్ళు ఇస్తున్నారంటే ఆ తీసుకునే యొక్క ఆనందానికి హద్దులు లేవు. బడ్జెట్ లోటు బడ్జెట్ కాదు, మైనస్ బడ్జెట్. అసలు నేను చెప్పాలంటే ఖజానా పూర్తి ఖాళీ, పూర్తిగా అసలు ఆల్మోస్ట్ జీరో. అయినప్పటికీ మాట తప్పకూడదు, పేదలు నిరుపేదలకు మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ పెన్షన్స్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ యొక్క పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ డివిజన్లో అయితే 6 గంటలకే స్టార్ట్ చేశారు. చక్కగా కమిషనర్ గారు మొత్తం 54 డివిజన్లు ఫాలోఅప్ చేస్తున్నారు. ఒకటి, గత ప్రభుత్వం యొక్క పరిపాలన తీసుకుంటే అసలు పరిపాలన రాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు కనీసం ఆయనకి రాకపోయినా ఆయన క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాడు కూడా చెప్పినట్లేదు. ఇలాంటి వాడు చెప్తే ఆయన వినలేదేమో. బహుశా అందరూ ఏమంటారంటే అడిగితే వైసీపీ నాయకుల్ని, వైసీపీ ఎమ్మెల్యేని, గతంలో ఉన్న ఎమ్మెల్యేని మినిస్టర్ అడిగితే ఏమంటారంటే, సార్ ఆయన వినడు, సార్ వినడు. ఎందుకంటే ఇంట్లో నుంచి నాయకుడు వినడు, బయటికి రావాలా. ఇంట్లో నాయకుడు బయటకు వస్తేనే ప్రజల యొక్క సమస్య తెలుస్తుంది. రూమ్లోనే కూర్చుంటే ఏం తెలుస్తుంది? పూర్వకాలంలో రాజులు మారు వేషాల్లో పోయి ప్రజల మధ్య తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునేవాడు, మారు వేషాలు పోయి తెలుసుకునేవాడు. ఈరోజు అంత అవసరం లేదు. ప్రజల దగ్గరికి వస్తే మీ మీడియా వాళ్ళు ఉన్నారు, మీ మీడియా చూడంగానే ప్రజలు రెచ్చిపోయి వాళ్ళ సమస్యలు అని చెప్తున్నారు. ఈరోజు నేను పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి వస్తే అక్కడ ఒక కాలువ సార్ నేను చాలాసార్లు పిటిషన్ ఇచ్చాను, గత ప్రభుత్వంలో కూడా చేయలేదు అని ఆయన లాక్కపోయాడు. ఇక్కడ వచ్చి 2-3 దగ్గర చిన్న వర్క్స్ ఉంటే సార్ ఎప్పటి నుంచో చెప్తున్నా గత ప్రభుత్వం చేయలేదని ప్రజలు లాక్కపోయారు. ప్రజల మధ్యకి రాబట్టే వాడు లాక్కపోయారు. నేను రాలేదనుకో, నేను ఇంట్లో కూర్చొని మీరు చేయండి అని అంటే అవి అట్టే ఉండేవి. కాబట్టి నాయకులు అనేవాళ్ళు ప్రజల మధ్యకి రావాలా. అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేక చేయలే. అది ఇగోనో లేకుంటే తెలియదు. అందులో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఫైనాన్స్ సిస్టమ్ అయితే టోటల్ కొలాప్స్ అయిపోయింది. నా పోర్ట్ఫోలియోలోనే కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ 2023-24 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ 6 monthsకి 454 కోట్లు ఇచ్చింది. ఆ 454 కోట్లు మీ మున్సిపాలిటీస్కి ఇచ్చేయండి, మరొక 454 ఇస్తామంటే ఆయన 454ని ఎట్టంటే డైవర్ట్ చేశాడు. దేనికి వాడేసి తెలియదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇవ్వాల్సింది ఇవ్వాల. అది ఇవ్వనప్పుడు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా, సెప్టెంబర్ 1 వచ్చేసింది, మరొక 454 వస్తుంది, అది ఇవ్వాల. అయితే మా ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ వివరించిన వెంటనే ఆయన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అధికారిని ఆదేశించి ఫస్ట్ ఆ 454 కోట్లు లోకల్ బాడీస్కి రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేశారు. సో రాష్ట్రంలో ఉన్న ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 454 రిలీజ్ చేయడం వల్ల మరొక 454 అంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి మార్చి దాకా కేంద్ర ప్రభుత్వం త్వరలో మరొక 3 నెలల లోపల వస్తుంది. దాన్ని కూడా లోకల్ బాడీస్కి ఇస్తాం. అది ఇచ్చేస్తే మళ్ళీ మనం మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మరొక 454 వస్తుంది. దాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తాం.
ఈ విధంగా చేయటం వల్ల లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ స్ట్రెంథన్ అవుతాయి. ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఖచ్చితంగా ప్రజలందరినీ ఒకటే కోరుకునేది, ఇదంతా స్టెబిలైజ్ కావడానికి మరొక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ప్రజలు ఓపికగా ఉండండి, ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతాం. నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 550 కోట్లు, డ్రింకింగ్ వాటర్కి 550 కోట్లతో 1100 కోట్లతో 2014 నుంచి 19 దాకా శాంక్షన్ చేసి 85-90% పనులు అయిపోయినాయి. బ్యాలెన్స్ కొద్దిగా ఉంటే దాన్ని వదిలేశారు. అయితే దాని మీద ఈ మధ్య రివ్యూ చేశాను. డబ్బులు లేవు, డబ్బులు లేకపోయినా అదర్ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కడైతే కొద్దిగా మనీ ఉందో దాని నుంచి డైవర్ట్ చేసి ఈరోజు నెల్లూరులో ఈరోజు మధ్యాహ్నం 11:30కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఫేజ్డ్ మ్యాన్లో 1 by 1 చేస్తూ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఏపీలో ఇటు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడంటారు? ఏం చేస్తారు? గత ప్రభుత్వంలో వాళ్ళకి వాయిస్ లేదు, ముఖ్యమంత్రి గారిని పోయి కలిసి అయితే లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రాజ్యసభ 6 సంవత్సరాలు రాజ్యసభ ఆయన. 6 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి బాలేదంట. మొన్న ఈ మధ్య ఒక 1.5 month బ్యాక్ మా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఛాంబర్లో వచ్చి కలిసి ఆ ఛాంబర్ చూసి బెత్తరపోయాడంట. అసలు సీఎంకి ఇంత ఛాంబర్ ఉందా? నేను 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు ఎప్పుడు కూడా సీఎం నన్ను పిలవలేదు, నేను పోలేదు. అంటే ఒక రాజ్యసభ సభ్యుడు 5 సంవత్సరాల పరిపాలనలో సీఎం గారి ఛాంబరే చూడలేదంటే గత ప్రభుత్వం ఎలా ఉండిందో చూడండి. అలాంటి అధ్వాన స్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది. అంటే వాళ్ళు అందుకనే వెక్స్ అయిపోయి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి వస్తాం, మీ అందరితో భాగస్వామై ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత తగిన సమయంలో వాళ్ళకి నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్ అయితే పెద్ద స్థాయి వారిని ఇటు పార్టీలోకి ఆహ్వానిస్తే ఇటు కింద స్థాయి నుంచి ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. అయితే ఏదైనా మా పార్టీ అధినేత ఇచ్చే ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన ఏది ఆదేశం ఇస్తే దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. అంటే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఒకరోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇచ్చినటువంటి హామీల ప్రకారమే ఈ యొక్క హామీలు కూడా అమలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఏపీలో జరుగుతున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు రాజీనామాలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా విరక్తి చెంది ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి అవలంబన సరిగా లేదన్న ఉద్దేశంతోనే ఇటు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారని, దాంతోపాటుగా వచ్చేటువంటి వారు కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకుంటారని, అయితే కింది స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.